రామాలగ్రంథి గ్రామం ఎప్పుడు కూడా మాకు మెజారిటీ ఇస్తూ ఉంటుంది, కానీ ఫిర్యాదులు అయితే తక్కువే. నేను ఇది ఈ మధ్యకాలంలో వారం వారం తిరుగుతున్నా కానీ తక్కువగా సమస్యలు చెప్పినారు. వాళ్ళు అడిగిండేది నేనే వచ్చేటప్పుడు చెరువు కట్ట మీద వచ్చినప్పుడు రోడ్డు కుంగిపోయిండేది నేనే చూసిన. నేనే అప్పుడే చంద్రానని అడిగిన, ఏమైనా ఉన్నాయా డబ్బులు మనకు చేయడానికి అని చెప్పేసి. మీరు ఫిర్యాదుకి ముందు నేనే చెప్పిన. అటు సింగవారిపల్లి ఆ రోడ్లు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మంజూరు చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఆర్ఓ ప్లాంట్లు ప్రతి గ్రామంలో కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. ఇది మంచి ఆలోచన. ఆర్ఓ ప్లాంట్ మేము అడిగిన చోటంతా ఇస్తా ఉన్నాం. గాజులపల్లి తాండవాళ్ళు ఒకటి అడిగినారు, ఇక్కడ ఒకటి అడిగినారు. ఈ రెండు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకటి అరా నేను చూసుకుంటాను, నాకున్నటువంటి పరిస్థితుల రీత్యా మీరు 2, 3 అడిగినారు రోడ్లు. నాకు ఒక రోడ్డు అయితే కన్ఫర్మ్గా చేస్తా. నాకు వెసులుబాటు ఉంటే 3 రోడ్లు కూడా చేస్తా. కాబట్టి ఓవరాల్గా ఈ 3 రోడ్లు కూడా వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. మొదట అయితే వెంటనే ఒక రోడ్డు అయితే మంజూరు చేస్తాం మీ గ్రామానికి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరందరూ ఆలోచన చేసుకోండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం ప్రజల మధ్యన ఉంటున్నాడు. 1వ తారీఖు పెన్షన్ పంచేకి సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఏమాత్రం భద్రతా ప్రమాణాలు కూడా పాటించకుండా మన మధ్యకే వస్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గెలిచేంత వరకు తల నిమిరినాడు, ముద్దులు పెట్టినాడు, కానీ గెలుస్తానే గాల్లోనే తేలినాడు. మన మధ్యన కాకుండా ఎక్కడన్నా పోలంటే మనం ఎవరన్నా చూస్తే అయిపోయి దిష్టి తగులుతుందని పరదాలు కట్టుకొని బస్సులో పోయినాడు, లేదు కారులో పోయినాడు. ఇది వాస్తవమా కాదా? చంద్రబాబు నాయుడు గారు లాంటి పేదవాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ స్థితిగతులను తెరుచుకొని వాస్తవ పరిస్థితులు లెక్కేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి చేయాలని పనిచేసేటువంటి ముఖ్యమంత్రి అవసరమో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. కేవలం ఆయన ఒకటే కాదు, ఈ రోజున మాకు బెత్తం తీసుకుని కొడతా అన్నాడు, ఉద్యోగస్తుల్ని మామూలుగా పురమాయిస్తుంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఉద్యోగస్తుల కంటే అధ్వానం అయిపోయినాం మేము. వారం వారం ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోవాలా. పెన్షన్ రోజు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోవాలా. నిరంతరము ప్రజా సమస్యలతోనే ఎమ్మెల్యే గడపల్లా వాళ్ళ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని పనిచేసేటువంటి విధానంలోనే ప్రజాప్రతినిధులతో బతకాలనే ఆలోచనని విధి విధానాలని చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. అందుకనే చెప్తా ఉన్నాను, ప్రజలు కూడా దగ్గరగా మీకోసం ఆలోచన చేసేటువంటి నాయకత్వాన్ని, పార్టీలని, ప్రభుత్వాల్ని మీరు మళ్ళీ ఆదరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్థానిక ఎన్నికలు కూడా తొందరలోనే వస్తాయి. నేనైతే ఈ ప్రజాదర్బార్ స్థానిక ఎన్నికల కోసం అయితే రాలే, మళ్ళీ అట్లా అనుకోవద్దండి. నేను చాలా రోజుల నుంచి తిరుగుతాను, వారం వారం ఏదో గ్రామంలో వస్తూ ఉంటాను. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఎవరినైతే బలపరుస్తారో ఆ అభ్యర్థుల్ని గెలిపించుకోండి. మీ ప్రాంతాలని, మీ గ్రామాలని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వమే ఉంది. అది కూడా 6 నెలల 17 నెలల ప్రభుత్వం. ఇది దాదాపు ఇంకా 3.5 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రభుత్వాలు ఉంటాయి. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీకి చెందినటువంటి అభ్యర్థుల్ని మద్దతు తెలిపి వాళ్ళని గెలిపించుకుంటే స్థానికంగా ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీ కావచ్చు, జిల్లా పంచాయతీ కావచ్చు, మండల పంచాయతీ కావచ్చు, 4 డబ్బులు వస్తాయి, 4 పనులు జరుగుతాయి, పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుందనేది వాస్తవమని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరో సర్పంచ్ అయితే మళ్ళీ అధికారులకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, నాయకులకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నిరంతరము ఏదైనా పని జరగాలంటే వెనక్కు ముందుకు ఊగిసలాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టే విఘ్నతతో నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఒకటి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి అడిగినారు. మీ కదిరి రాయచూటు రోడ్డు ఏదైతే ఉందో గతంలో ఒక 4 సంవత్సరాలు ఇబ్బంది పడితే మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తూనే వెంటనే పరిష్కారం చేసినాం. ఇంకా చిన్న చిన్న బాటిల్ లెక్స్ అక్కడక్కడ ఉన్నాయి. అందులో భాగంగా రెక్కబాన్ దగ్గర గుంతలు ఉన్నాయి. మొన్న పోయేటప్పుడు నేనే చూసి ఫోన్ చేసి కాంట్రాక్టర్కి చెప్పినా దాని పనులు కూడా మొదలుపెట్టినాయి. ఇప్పుడు ఆల్రెడీ గాండ్లపేంటలో క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ చిన్న చిన్న సమస్యలను కూడా ఒక 3-4 చోట్ల ఉంది ఈ సమస్య.
ఆ 3-4 చోట్ల ఉండే సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాము. అది వెంటనే పని చేస్తున్నాం అప్పుడే వారం నుంచి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బహుశా వచ్చే వారం 10 రోజుల లోపల మీ రెక్కమాన్ క్రాస్లో ఉండేటువంటి ఆ గుంతల రోడ్డు కూడా ఆ జానామూరడు ఉంది, అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే సీసీ రోడ్డు పెడదాం అనుకున్నాము, మొదటైతే పని చేసేసి ఏం చెప్పున్నా నేను కాంట్రాక్టర్గా చేపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా పదే పెన్షన్లకు ఇంకా అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి సంక్షేమం పెన్షన్ల రూపంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రమే అందజేస్తుందనేది వాస్తవం. ఇది ఒక చరిత్ర. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు అనేది పెన్షన్లు ఎప్పుడైనా ఎవరైనా ఊహించుకున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ ఇంట్లో బిడ్డలకు జీతం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు మీ వృద్ధాప్యంలో కావచ్చు, మీ అంగవైకల్యంలో కావచ్చు, అదే రకంగా మీరు అచేతన వ్యవస్థలో మంచం మీద పడినటువంటి పరిస్థితుల్లో మీకు చేదోడు వాదోడుగా డబ్బు అందిస్తున్నటువంటి పరిస్థితులను ఎప్పుడు కూడా మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలా, గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ రోజున ఆర్డీఎస్ఎస్ వస్తూ ఉంది కరెంటు సమస్యల గురించి. ఇంకా గ్రామీణ ప్రాంతంలో కొద్ది వరకు నాయకులు దాని గురించి అవగాహన పెంచుకోండి. ఈ ఆర్డీఎస్ఎస్ని మీరు ఎంత చొరవ తీసుకుని అంత పని చేసుకుంటే మీకు ఇళ్ళ మీద కరెంట్ లైన్లు, లో వోల్టేజ్ సమస్య, 3 ఫేజ్ కరెంటు ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆర్డీఎస్ఎస్ వచ్చినప్పుడు మాత్రము మీరు స్పీడప్ చేసుకోండి, త్వరితగతిన పనులు చేయించుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయితే, అంటే ఆయన 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మన ప్రాంతానికి చెర్లోపల్లి రిజర్వాయర్కి కూడా కృష్ణా నదీ జలాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. అప్పట్లో కాలసముద్రం చెరువు కావచ్చు, అంతే స్థాయిలో నల్ల చెరువులో కొన్ని చెరువులు కావచ్చు, తనకల్లో కొన్ని చెరువులు కావచ్చు, నింపినటువంటి నీళ్లతో కృష్ణా నదీ జలాలతో నింపినటువంటి పరిస్థితి మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉంటారు. అంతే స్థాయిలో మన తర్వాత 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనము కుప్పం బ్రాంచ్ కెనాలు ఈ పక్కన తీసుకుపోతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా పనులు చేసి వదిలిపెడితే, మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఉన్నటువంటి తలుపుల మండలానికి కావచ్చు, ఎన్పికుంట మండలంలో ఉన్నటువంటి వంగమద్దికి కావచ్చు, గోకన్పల్లికి కావచ్చు, ఆ చెరువులకు ఒక చుక్క అంటే ఒక చుక్క నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు. అదే కాలువల నుంచి ఏమాత్రం మళ్ళీ మరమ్మతులు లేకుండా 4 రూపాయల డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా మెయిన్ బ్రాంచ్ కెనాల్లోనే మనం తలుపులకు నీళ్ళు ఇచ్చినాము. అంతే స్థాయిలో ఎన్పికుంట మండలంలో చెరువులకు నీళ్ళు ఇచ్చినాము. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గంలో కూడా రెండు చెరువులకి మన కాలువ నుంచే నీళ్ళు ఇచ్చినాము, తలుపుల మండలం నుంచి అనేది మీరు అర్థం చేసుకోమంటారు. పనిచేసేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా పరిపాలనలో ఉన్నా కూడా ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రాంతానికి మంచి జరుగుతుంది. అట్లా కాకుండా ఎన్నికలప్పుడు వచ్చేసి ముద్దులు పెట్టి ఎన్నికలు అయిపోతానే గుద్దులు గుద్దేటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఏ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్ల కాలం పాటు పరిపాలన జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను. ఐవార్లు పోయి బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసినారు, ఐవార్లు పోయేసి బాత్రూములు కడిగినారు. మీరు రోడ్డుది మీ కదిరి రాయచోటి రోడ్డు గీకేసి వదిలిపెట్టేసి మామూలుగా గుంతల రోడ్డు ఉన్నా సర్దుకోందరు ప్రజలు, ఆ గీకేసి వదిలిపెట్టేసి పాపం ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయో, ఎంతమందికి ఆరోగ్యాలు చెడిపోయినాయో, ఎంతమంది గుళ్ళయిందో మీకు అందరికీ అనుభవంలోకే వచ్చి ఉంటుంది. సుఖం మరిచిన దాసప్ప పదం మర్చిపోయని మా శివప్ప నాయుడు అన్న ఆ రోడ్డు గురించి చెప్పడు, కానీ మళ్ళీ 4 రోడ్లు కాలంటాడు. చేసిండే మంచి చెప్పరు, జరగాల్సినటువంటి వేరే పనులు కూడా మొదలు పెడతారు. నువ్వు ఆ రోడ్డు గురించి ప్రస్తావించాలి. మీ 2 మండలాలలో కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున డబ్బులు లేవు, అసలు ఆ స్కీమ్ ఉందో లేదో తెలియదు. ఆయన చెప్పినట్టు సిపిఐ అయినా నా సొంత నిధులు అయితే కాదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు వస్తాయో రాదో, అప్పుడు ఆ స్కీమ్ ఉందో లేదో, ఎన్డీబీ ఉందో లేదో కూడా మాకు తెలియదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలే ఆ వర్క్స్లో. మొట్టమొదటిగా మొదలుపెట్టింది మన నియోజకవర్గంలోనే మన సోదరుడు కృష్ణమోహన్ నాయుడిని కాంట్రాక్టర్గా పెట్టి చేయించినాం. మోహన 24 కోట్ల రూపాయలు. అది ఏమి 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు కాదు, 24 కోట్ల రూపాయలు వస్తుందో పోతుందో. నేను ఉన్నాను, నువ్వు ముందుకు పో అంటే ముందుకు పోయేసి రోడ్డు వేసినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా బిల్లులు రాలే, ఇంకా వాస్తవం అది.
అంటే ఈ రోజున ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది, మేము కూడా ఉన్నాం. మరి మంచి చేసేటువంటి ప్రభుత్వాల్ని మీరు ఎప్పుడు ఆదరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ ప్రజా దర్బార్ అనేది ఎన్నికల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఈ మధ్యకాలంలో కొద్దిమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం కొన్ని రోజులు చేసినారు, ఆపేసినారు. దాని తదుపరి మనం సూపర్ 6ని ప్రతి ఇంటికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం జరిగింది. అది కూడా అందులో భాగంగానే పేరు మార్చుకుని దాంట్లోకి వచ్చినాం. అది వాళ్ళకి చెప్పేకి రావడానికి మనల్ని ఏమార్చే పనికి వస్తుంది. ఈ రోజున ప్రతి గ్రామానికి కూడా పోయేసి అందరి సమస్యల్ని వినడానికి ఒక వేదిక మేమే ఏర్పాటు చేసుకొని మీ అధికారులను కూడా మీ ముంగిడికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. ఫిర్యాదులు తీసుకోవడమే కాదు, సాధ్యమైనంత వరకు మాకు వచ్చే ఫిర్యాదుల్లో ఏదో పెన్షన్ది లేదంటే హౌసింగ్ది తప్పితే మిగతా మీరు చేస్తున్నటువంటి ఫిర్యాదులన్నీ దాదాపు నీళ్ళకైనా లేదంటే ఆర్ఓ ప్లాంట్లకైనా రోడ్లకైనా లేదు ఇంకా కరెంట్ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అప్పటికప్పుడే పరిష్కారం చేస్తా ఉన్నాం ఆ వేదిక మీద నుంచే. వెంటనే మేము పోయిన తర్వాత కూడా మళ్ళీ ఫాలోఅప్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఒక వారం లోపల అన్ని పనులు సవ్యంగా జరిగేటట్టు కూడా మేము పనిచేస్తున్నాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజా దర్బార్ అనేది ఏదో కంటి తుడుపు చర్యో లేదు పొద్దుపోయేకో లేదంటే ఊరికే మామూలుగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ముందుగా వాళ్ళకి షాంపూ బాటిల్ పంపించి తలస్నానం చేయించేసి వాళ్ళనే పోయేసి ముద్దు పెట్టేసి తలనిమిరి ఆ టైప్ కాదు ఇది. ఇది యాజ్ ఇట్ ఈస్గా మీ దగ్గరికి వస్తాను. అంతేగాని మా ఉద్దేశాలు ఏమి లేవు. మాకు ఓట్ల ఉద్దేశంతో రాలా, పనిచేయాలని ఒక పట్టుదలతో వస్తాను. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీరు ఇచ్చినటువంటి అర్జీల్లో దాదాపు ఎక్కువ భాగము భూ సమస్యల మీద ఉంది, రెవెన్యూ మీద. రెవెన్యూ సమస్యలో మా పరిధిలో మేము చేయగలిగినటువంటి 100కు 100% వెంటనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఎక్కడ పెండింగ్ పెట్టాం. వర్షాకాలానికి మీ గ్రామాలకు కూడా అందరి నివా నుంచి నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం పూర్తి అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పనులు కూడా పూర్తి చేస్తాం, నీళ్ళు కూడా ఇస్తాం వచ్చేవారు. ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఇస్తున్నామో ఆ సీజన్కి రోజు తీరేది కాదు. ప్రజా సమస్యలు రోజువారీ వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీ సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేము, ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి అధికారులు నిరంతరం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ